సంవత్సరం అంతా ఇలాగున్నారు, కానీ ఎంతకాలం ఈ సంవత్సరంలోనే మునిగిపోతూ ఉంటారు, ఈ బాధలను తేలిపోతున్నారు. దేవుడు అంటాడు, లీవ్ దిస్ ప్లేస్ అండ్ గో టు ద ప్రామిస్డ్ ల్యాండ్. ఈ స్థలాన్ని విడిచిపెట్టి నేను చూపించే స్థలానికి మీరు వెళ్ళండి. ఈరోజు దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటిదంటే, ఈ బాధ, ఈ ఎమోషనల్ ఏంటిది, డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, వేదన, కష్టము, ఆయాసము, కోపము. ఎవరిపైన కోపం ఉందా? ఎవరిపైన ఆయాసం ఉందా? ఎవరిపైన కుళ్ళు ఉందా? లేకపోతే ఈ అన్ఫర్గివ్నెస్ ఉందా? క్షమించలేని హృదయం ఉందా? లేకపోతే ఈ బాధ ఉందా? ఈ విషాదం అయింది, నా దేవుడు నా తల్లిని తీసుకెళ్ళిపోయాడండి. చాలా మంది దేవుని పైన తిరగబడుతూ ఉంటారు. వారి తల్లి చనిపోతే, తండ్రి చనిపోతే దేవుడు తీసుకెళ్ళిపోయాడు. దేవుడు అంటున్నాడు, నాకు గర్భఫలం లేదు, దేవుడు ఇవ్వలేదు. నేను 12 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాను, 10 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాను, నాకు గర్భఫలం ఇవ్వలేదు, నేను ఇంకా అడగను, నేను అడగదలుచుకోలేదని దేవుని పైన అలిగేవారు చాలా మంది ఉన్నారు. అని దేవుడు అంటున్నాడు, ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ స్థలాన్ని విడిచిపెట్టి నేను చూపించే వాగ్దాన స్థలంలోకి ఒక గొప్ప ఉత్సాహముతో, ఎక్స్పెక్టేషన్తో, ఎదురుచూపుతోటి వెళ్ళు. ఒకవేళ మీరు అట్టి రీతిగా ఉత్సాహముతో, ఎదురుచూపుతోటి నేను వెళ్తాను అంటే చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిజంగా గాడ్ ఇస్ సేయింగ్, లీవ్ లీవ్ లీవ్, గో టు ద నెక్స్ట్ ప్లేస్. ఎంతకాలం ఇదే కోపంలో, ఇదే ఆయాసంలో, ఇదే దీంట్లోనే అంటారు. దేవుడు అంటున్నాడు, వెళ్ళండి. నిజంగా మనం అందరం చెప్పగలుగుతాము, ఆయన కానీ నా జీవితంలో ఈరోజు లేకపోయి ఉన్నట్లయితే నేను ఈరోజు బ్రతకలేను అని చెప్తారు కదండి. మరి ఆ దేవుని సన్నిధి మనకి కావాలి, ప్రతి నిమిషము, ప్రతి గడియ కావాలంటే గాడ్ ఇస్ సేయింగ్, ఈ భారము, ఈ ఆయాసం అనే బరువు ఉంది కదా, ఈ మూట మీరు మోస్తున్నారు కదా. చూడండి, మా చిన్నప్పుడు అయితే ఇస్త్రీ చేసే వాళ్ళు ఇంత మూటలు పెట్టుకుని వచ్చేవాళ్ళు. ఎప్పుడైనా చూసారా? మీరు చూసారో లేదు. ఇంటికి వచ్చి అంతంత మూటలు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్త్రీ చేసి మళ్ళీ తీసుకొచ్చే కల అవన్నీ కూడా అంత పెద్ద మూట ఇంత చిన్న మూటగా అయ్యేసి వస్తుంది. ఎందుకంటే అది ఇస్త్రీ చేసినందుకు. అదే రీతిగా ఈరోజు అట్లాంటి మూటలతోటి వచ్చే సంవత్సరంలో అడుగు పెట్టాలని చాలా మంది ఆశపడుతున్నారండి. కానీ దేవుడు అంటున్నాడు, ఈ భారము, ఈ మూట, ఈ శ్రమ, ఈ వేదన, ఈ కన్నీరు, ఇవన్నీ కూడా మూటలన్నీ ఇక్కడ దించేసి, ఇక్కడ వదిలిపెట్టేసి, ఈ సంవత్సరంలో దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర అంతా కూడా వదిలిపెట్టి నూతన సంవత్సరంలో ఒక నూతన వ్యక్తిగా, నూతన ఉత్సాహముతో, నూతన ఆనందముతో, నూతన ఎదురుచూపుతోటి అడుగుపెట్టు అంటున్నాడండి దేవుడు. నిజంగా దేవుడు మాట్లాడుతున్న మాట మనం అందరము కూడా గ్రహించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ బాధ, ఈ నొప్పి, ఈ గుండె గాయము వచ్చే సంవత్సరానికి కూడా నేను తీసుకెళ్తాను. నన్ను అన్న ఈ మాట నేను మర్చిపోను, ఇది నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్తాను. ఈ సంవత్సరం ఎంత కీడు చేశారు వాళ్ళు, నన్ను ఎంత అవమానపరిచారు, ఎంత లోటు చేస్తారు, ఎంత నష్టము మా జీవితంలో కలిగించారు. కాబట్టి ఈ నష్టము, ఈ ఆయాసము, ఈ బాధ, ఈ కోపము నేను నెక్స్ట్ ఇయర్కి కూడా తీసుకెళ్తాను, నేను వారితో మాట్లాడను. దేవుడు అంటున్నాడు, ఎవరితోటైనా మీకు నొప్పి కలిగిందంటే, ఎవరి గురించి అయినా ఆయాసం కలిగినట్లయితే ఈ రోజే, లేకపోతే మీలవుతే నెక్స్ట్ డే, రేపే అందరితోటి సమాధాన పడితే కానీ నెక్స్ట్ ఇయర్కి అడుగు పెట్టకండి. ఎందుకంటే ఈ మూటతోటి నువ్వు వచ్చే సంవత్సరంలోకి వెళ్తే ఇదే జీవితం ఉంటుంది, ఇదేలాగుంటుంది, ఇదే కన్నీరు ఉంటుంది, ఇదే బాధ ఉంటుంది, ఇదే కష్టము, ఎదుగుదల ఉండదు. యుల్ బీ స్టక్. ఇఫ్ యూ వాంట్ ఎనీ గ్రోత్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో ఎదుగుదల కావాలన్నట్లయితే, మీ జీవితంలో ముందుకు వెళ్ళాలి, ఒక దశలోకి, ఇంకొక నూతన దశలో, ఒక గొప్ప దశలోకి నేను అడుగు పెట్టాలంటే దేవుడు అంటున్నాడు, విత్ యువర్ ఓల్డ్ బ్యాగేజ్ ఐ కెన్ నాట్ టేక్ యూ టు ద న్యూ ఇయర్. ప్రామిస్ ల్యాండ్కి మీరు పాలు తేనెలు ప్రవహించే స్థలానికి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు బి రెడీ, ఫిజికలీ, మెంటలీ, స్పిరిచువలీ. అంటే ఆనందంగా, ఉత్సాహంగా, స్తుతితో, కీర్తనతో, ఎటువంటి ఆయాసము లేకుండా, ఎటువంటి క్షమించలేని హృదయం లేకుండా, ఎటువంటి ఏ బాధ కూడా మీలో లేకుండా, ఒక ఎదురుచూపుతోటి దేవుని సన్నిధిలో నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడండి. నిజంగా ఒకవేళ దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే మీరు తేల్చుకోండి, మీకు ఈ నొప్పి కావాలా నూతన సంవత్సరంలో, ఈ కన్నీరే కావాలా, ఇంకా ఈ అన్ఫర్గివ్నెస్సే కావాలా నూతన సంవత్సరంలో? యూ వాంట్ వాట్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ, ఆర్ డూ యూ వాంట్ టు క్యారీ యువర్ హర్ట్? మిమ్మల్ని అడుగుతున్నానండి. నిజంగా ఈ నొప్పియే కావాలా, లేకపోతే దేవుడు అనుగ్రహించే వాగ్దాన స్థలం కావాలా? మిమ్మల్ని అన్న మాటల్ని ఎంతసేపు నెమరు వేస్తూ దానే చెప్తూ దానే చెప్తూ ఉంటారు. నన్ను అంత మాట అన్నారండి, అదొక టేప్ రికార్డర్ లాగా వెళ్తూనే ఉంటుంది కదా కొంతమంది జీవితాల్లో.
ఒక టేప్ రికార్డర్ లాగా నా భర్త అట్లా అన్నాడు, నా భార్య అట్లా అన్నది, నా అత్త అన్నను అట్లా అన్నది, వాళ్ళు అంత మాట అన్నారు, నేను మర్చిపోనండి, నేను మర్చిపోను అని అంటూ ఉంటారు. నేను అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్న ఒకటే మాట. ఏం మాట అంటే, మీకు వారన్న మాటలు కావాలా, దేవుడు అనుగ్రహించిన మాట వాగ్దానము కావాలా? మీకు దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదము కావాలా, లేకపోతే వారు మిమ్మల్ని అన్న అవమానపు మాటలు కావాలా? ఎంతసేపు దాన్ని పట్టుకుంటారా, లేకపోతే దేవుడు అనుగ్రహించేది కావాలా? ఈరోజు గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ. యు ఆర్ స్టాండింగ్ ఎట్ ద క్రాస్ రోడ్. క్రాస్ ఓవర్ సర్వీస్ అంటూ ఉంటాం కదండి. యూ టుడే ఆర్ స్టాండింగ్ ఎట్ ద క్రాస్ రోడ్. గాడ్ ఇస్ సేయింగ్, నీకు ఈ నొప్పి కావాలా, నేను అనుగ్రహించే పాలు తేనెలు ప్రవహించే స్థలంలోకి నడిపించే ఆ వాగ్దాన భూమి కావాలా? వాట్ వుడ్ యువర్ ఆన్సర్? యూ విల్ సే, నాకు అదే కావాలి, దేవుడు అనుగ్రహించేదే కావాలి. బట్ యు నాట్ రెడీ టు లెట్ గో ఆఫ్ దిస్. ఇది వదిలిపెట్టకుండా మీరు దానిలో అడుగు పెట్టలేరు అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మీరు చూస్ చేసుకోండి, మీరు ఎంపిక చేసుకోండి. మీకు దేవుడు అనుగ్రహించే ఈ స్వాస్థ్యము కావాలా, లేకపోతే ఎంతసేపు ఈ కృంగుదల కావాలా? మీరు తెలుసుకోండి. రోమీలకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనందరికీ తెలిసినదే. ఆయనని ప్రేమించు వారికి, అనగా ఆయన చేత పిలువబడిన వారికి ఏంటంట, సమస్తము మేలు కలుగుటకై అన్ని సమకూడి జరిగించే దేవుడు అంట. ఇఫ్ యూ బిలీవ్ దట్ ప్రామిస్, సే హల్లెలూయా. నమ్ముతున్నారండి? ఇక్కడ దేవుని ప్రేమించేవారు ఉన్నారా? నిజంగా ఆయనను ప్రేమించేవారు ఉన్నారా? అయితే మీరు నమ్మాలి ఏంటిదంటే, నేను లెట్ గో చేస్తానయ్యా. ఇవంతా, ఈ ఆయాసాలు, ఈ కోపాలు, ఈ మనస్పర్ధలు అన్నీ కూడా నేను లెట్ గో చేస్తాను. ఎమోషనల్ బ్రేక్ డౌన్స్, ఎవ్రీథింగ్ ఐ లెట్ గో. అవన్నీ వదిలిపెట్టి నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నిన్ను ప్రేమించే వారికి నువ్వు అన్నీ సమకూడి జరిగిస్తానని చెప్పావు కదా నీ వాక్యంలో. నాకు తెలుసు నా జీవితంలో జరిగిస్తావు. నమ్మిన వారు ఆమేన్ అని చెప్పండి. ఆమేన్.